నువ్వు ఎవరు అసలు? దెయ్యాన్ని లేక మనిషివా? ఎవరు నువ్వు? నేను దెయ్యాన్ని. ఏంటి? దెయ్యానివా? మాట్లాడే దెయ్యం. చూడు, నేను దెయ్యం గారు, నాకు చచ్చిపోవాలని లేదు. దెయ్యం చేతిలో అయితే అస్సలు కాదు. ప్లీజ్. నేను చంపటానికి కాదు, కాపాడటానికి వచ్చాను. కాపాడే దెయ్యానివా? అంటే ఫ్రెండ్లీ గోస్ట్? దెయ్యం గారు, నేను మాట్లాడేదే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ప్లీజ్ నాకు నీ ముఖం చూపించవా? ఎవరు నువ్వు? నీ ముఖం చూపించు. నేను చూడాలనుకుంటున్నాను మాట్లాడే దెయ్యం ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది? ఫుగ్లీ, కావాలనే కదా చేసావు నిఖిల్. ఎందుకంటే తేనెటీగలు నన్ను కొడితే నేను ఇక్కడి నుంచి పారిపోతాను. ఈ తేనెటీగలకి నా మాటలు అర్థం అవుతాయి కదా. అయినా నీలాంటి కందిరీగల్ని తరిమేయడానికి తేనెటీగల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. అబ్బా, ఈ పెదవులందరూ ఎక్కడ తెచ్చారు? కంగారు, నేనేవి ప్రజ్ఞని కాదు. నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోయి ఇక్కడి నుంచి పారిపోవడానికి. తెలిసిందని. అలాగే నేను కూడా తనుని కాదు, నువ్వు చెప్పే మాటలకు భయపడ్డానికి. అర్థమైందా? ఇంకా నీ అన్నని పట్టుకున్నా అంటే వాడిని వదిలిపెట్టడానికి పట్టుకోలేదు. అరే అరే కంగారు, ఎక్కడ తెచ్చారు అందరూ? ఇటొచ్చి ఈగలను తెరవండి. సార్, వచ్చాను. ఆఖరి సరిగా చెప్తున్నా నీకు, మా అన్నయ్యని వదిలే, లేదంటే నాతో శత్రుత్వం పెట్టుకోవడం నీకు అంత మంచిది కాదు నిఖిల్. మన ఇద్దరి మధ్య శత్రుత్వం చాలా ముందు నుంచే ఉండాలియా. కానీ ఈ రోజు నువ్వు ఎండ్ చేసేయచ్చు కదా. శత్రుత్వానికి నా ప్రాణాలు మూల్యంగా చెల్లించి ఎండ్ చేయలేను. అర్థమైందా? ఈ బాడీ స్ప్రే నా దగ్గర ఉండటం మంచిదైంది. నా ఉద్దేశం ఏంటంటే తేనెటీగలు చంపడానికి నాకు ఈ స్ప్రే దొరికింది. అరే అన్నా, నీకైతే చాలా తేనెటీగలు ఉంటాయన్నా. అరే సన్నాసి, నీకు తెలుసు కదరా నాకు దగ్గర చూపు కొంచెం తక్కువ అని. నువ్వు వచ్చి లెక్క పెట్టావు. లెక్క పెడతాను, నేను లెక్క పెడతాను. ఆగు. పని దొంగలారా, ఏం టైం పాస్ చేస్తున్నారా? త్వరగా వెళ్ళి అభి దగ్గర కాపలా ఉండండి. చూడండి, కేవలం కాపలా కాయాలంతే. ఎందుకంటే అతన్ని టచ్ చేస్తే ఈవిడ బాధపడుతుంది. అర్థమైందా? పదండి. నువ్వు ఇలా మర్యాదగా చెప్తే వినో. స్వయంగా నేను సిచ్యుయేషన్ చేతిలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జరుగు. అరే యార్, ఒక పక్క ఈ ఈగలు, వీటిని భరించచ్చు కానీ ఈ ఆలియన్ ఎలా భరించాలి? నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఇక్కడి నుంచి పారిపోయావు కదా, మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు? నువ్వు నిజంగానే పారిపోయావా, లేక ఈ రౌడీలు నాతో ఇలా అబద్ధం చెప్పారా? కాదు, వాళ్ళు నన్ను కట్టేసి ఇక్కడే ఉంచారు. కానీ నేనెప్పుడు తప్పించుకున్నానంటే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉండేదాన్ని. మరి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? లిఫ్ట్ దొరకలేదా, లేక ఇంటికి దారి మర్చిపోయావా? లేక కొంపదీసి నువ్వు ఈ రౌడీల్ని ఇది అడగడానికి వచ్చావేంటి? నన్ను ఎక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారో నన్ను అక్కడే వదిలేయండి. కాదు, మీకు ఇది చెప్పటానికి. అది మీ కారణంగా నా జీవితం ఎప్పుడూ సాఫీగా సాగలేదని. ఒకవేళ అది సింపుల్ గా ఉన్నా కూడా మీరు వచ్చి దాన్ని కష్టంగా మార్చేస్తారు. అరే నేనేం చేశాను? నేనైతే నిన్ను కాపాడడానికే వచ్చాను. కాపాడ్డానికా? దీన్ని కాపాడడం అంటారా, ఇరుక్కోవడం అంటారు. అది కూడా మీ అంతటి మీరే ఆవేశంలో ఆలోచన విస్మరించడం అంటారు. మన కాళ్ళని మనమే నరుక్కోవడం అంటారు. ఇంకా చెప్పాలంటే ఏ కొమ్మ మీద కూర్చున్నారో దాన్ని నరుక్కోవడం అంటారు. ఇంకా నాకు సామెతలు గుర్తు రావడం లేదు. కానీ ముందు మీ కట్లు విప్పేస్తాను, ఆ తర్వాత తీరిగ్గా గొడవ పడతాను.
నువ్వు ఒక పని చేయరాదు? నీ సామెతల పుస్తకాన్ని నీ వెంట పట్టుకొని తిరుగుతూ ఉండు. నెక్స్ట్ టైం బంగారానికి బదులు పుస్తకాలు కొనుక్కో. మరి ఇన్ని మాటలు అనాలా? నచ్చ చెప్తున్నావా లేకపోతే విక్రిస్తున్నావా నన్ను? విక్రించడం లేదు, నచ్చ చెప్తున్నాను. వేరే ఎవరి కోసమో మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడం తెలివైన పని కాదు. ఏ మనిషి అయినా తనకి తాను ఎలా కిడ్నాప్ అవుతాడు? నేను కావాలని ఏమైనా కిడ్నాప్ అయ్యానా ఏంటి? నేను అనుకున్నాను నేను నిన్ను కాపాడదామని. నా ధైర్యానికి నువ్వు ఇంప్రెస్ అయిపోయి నన్ను గట్టిగా కౌగిలించుకొని ఓ మై హీరో అంటావు అనుకున్నాను. కానీ నువ్వు పిసినారి. దీన్ని ధైర్యం కాదు, వెర్రితనం అంటారు. హలో, నువ్వు ముందు నన్ను ఇలా టార్చర్ పెట్టడం ఆపు. దానికంటే ఆ రౌడీల టార్చర్ బెటర్. నేను అసలు నీతో మాట్లాడను. వెళ్ళు. నాకు తెలుసు మీరు మీ మాటను నెగ్గించుకోవడానికి ఈ ఆయుధాన్ని వాడతారు అని. మీకు అలవాటే, మీకు తెలుసా? ఈ అలవాటు ఇరిటేటింగ్ అమ్మాయిలకు ఉంటుంది. నేను మాట్లాడను అంటారు. ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయలేకపోతే నేను మాట్లాడను అంటారు. ఇప్పుడు నీకు ఈ విషయంలో కూడా ప్రాబ్లమేనా? అవును, నాకు ప్రాబ్లమే. ఒకవేళ మీకు అనిపిస్తే మీరు రైట్ అని నాతో ఆర్గ్యూ చేయండి. నన్ను అనండి నేను చేసిన తప్పని. ఇక ఇదంతా ఏదైతే జరుగుతుందో అది మీ స్మార్ట్ అండ్ షార్ప్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ వల్ల జరుగుతోందని. ఓయ్, స్మార్ట్ పర్సన్ ఎప్పుడు కావాలని వాడిని వాడు సమస్యలోకి నెట్టుకోడు. నేను అదే చెప్తున్నాను. మరి నేను కూడా అదే చెప్తున్నాను. స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవడు కూడా వాడిని వాడు ప్రమాదంలోకి నెట్టుకోడని. మరి నేనెందుకు నెట్టుకుంటాను? నువ్వు చాలా తెలివైన దానివిగా. అయితే నాకు చెప్పు, మరి నువ్వు చీటికి మాటికి ఎందుకు కిడ్నాప్ అవుతుంటావు? ఇంకా ఈసారి కూడా కిడ్నాప్ ఎందుకు అయ్యావు? టెల్ మీ. నాకు నేనుగా ఏమీ కిడ్నాప్ అవ్వలేదు. 4 రౌడీలు నన్ను ఎత్తుకొచ్చారు. అంతకంటే ముందు నా తల మీద ఎవరో కొట్టారు. ఆ కారణంగానే స్పృహ కోల్పోయాను. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. సర్ప్రైజ్. నాకైతే సరదా పుట్టింది. అందుకే నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను. అప్పుడు రౌడీలు వచ్చి తాడుతో కట్టేశారు. నాకు కూడా ఇలాగే జరిగింది. నేను నిలబడి ఉండగా ఎవడో తల మీద కారుతో కొట్టాడు. లేచి చూసేసరికి ఇక్కడున్నాను. నో, నేను చూపించను. చూడనివ్వండి. ఎట్టు తగిలింది దెబ్బ? నేను చెప్పానా నేను చూపించనని? నొప్పిగా ఉంటుంది కదా, ఒకసారి చూడనివ్వచ్చు కదా. బాహుబలి. అరే, ఈయన సరదాలు సీరియస్ అయిపోయారు. ఇప్పుడేం చేయాలి? ఎంత లేట్ అయిపోయింది. ఈ ఆలియా గానీ నిఖిల్ గానీ ఇంతవరకు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? ఏం మాట్లాడకుండా ఉన్నారు ఇంతసేపు? నేనే ఫోన్ చేస్తాను. వాళ్ళిద్దరు చేసేటట్టు లేరు. ఆలియా, నా మాట ఎందుకు వినట్లేదు నువ్వు? కాస్త నేను చెప్పేది అర్థం చేసుకో. ఇదంతా నేను నా ఒక్కడి కోసమే చేయట్లేదు. దీనివల్ల మనందరికీ లాభం ఉంది. నేనేం అర్థం చేసుకోను. నువ్వు జస్ట్ మా నేను ఇప్పుడే గాడ్, ఈ తను కూడా బుద్ధి లేదు. గంటకి ఫోన్ చేస్తూ ఉంటుంది. తన ఫోన్ నేను అసలు లిఫ్ట్ చేయను. ఆలియా, ఐ థింక్ నువ్వు తనతో ఒకసారి మాట్లాడడం మంచిది. అరే, ఒకసారి వినొచ్చు కదా తనేం చెప్తుందో. బహుశా ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందేమో మనకి. హలో ఆలియా, ఎక్కడున్నావు? నీ పెళ్లిలో ఉన్నాను. నువ్వు రాలేదేంటి పెళ్లికి? నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? తను కామెడీ చేస్తున్నావా? కామెడీ నువ్వు చేస్తున్నావు. నీకు బాగా తెలుసు కదా నేను నిఖిల్ దగ్గరికి వచ్చానండి. మరి నిఖిల్ దగ్గరే ఉంటాను కదా. లిజన్, నిఖిల్తో మాట్లాడావా? నో, మాట్లాడలేదు, మాట్లాడను కూడా. అలాంటి దిగజారిన మనిషితో నేను ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోను. అలాగే అతనితో ఏం మాట్లాడను. కెన్ యూ జస్ట్ మైండ్ యువర్ లాంగ్వేజ్? చాలా ఓవర్ చేస్తున్నావు. చూడు, నువ్వు ఆడదానివి, ఆ విషయం గుర్తుపెట్టుకో. లేదంటే ఏం చేస్తావా? చెప్పు, ఏం చేస్తావు? లేదంటే నీకు చాలా బాగా తెలుసు, ఇక్కడికి ఎవరొచ్చినా సరే వాళ్ళు రావడమే వాళ్ళ ఇష్టం, కానీ వెళ్లేది కేవలం నా ఇష్టమే. హలో ఆలియా, నిఖిల్ వినండి. ఓ, అంటే ఇప్పుడు నువ్వు నన్ను కూడా కిడ్నాప్ చేస్తావా? చెయ్యి చూద్దాం. నన్ను కూడా కిడ్నాప్ చేయి నువ్వు. యాక్చువల్లీ ఒకవేళ అవసరమైతే నేను అది కూడా చేయగలను. హలో, వినండి. యూ స్టాప్. ఇదిగో, నువ్వు తన్నుకి ఫ్రెండ్వి, అందుకే భరిస్తున్నాను నిన్ను. నో, నువ్వు తనుకి ఫ్రెండ్వి, అందువల్ల నిన్ను భరించాల్సి వస్తుంది. విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరిద్దరు. ఈ ప్రాబ్లం మన ముగ్గురిది. అందుకే మన ముగ్గురం కలిసి సొల్యూషన్ ఆలోచించాలి. ఇలా చిన్నపిల్లలాగా గొడవ పడితే ఏం ప్రయోజనం? కాబట్టి గొడవ పడడం ఆపేయండి. ఇక ఈ విషయం త్వరగా తెలుసుకోండి. ప్రజ్ఞ ఎక్కడుందో? ప్రజ్ఞ అక్కడికి రాలేదా? ఇంకా ఇంటికి రాలేదు. అసలు తను ఎక్కడుందో కూడా తెలీదు. తన్ను, నేను నీతో చెప్పాను కదా ఇంట్లో వాళ్ళ మీద నిఘా పెట్టమని. నువ్వు పెట్టావా లేదా? లేదు, అది నేను. ఫస్ట్ నువ్వు టైం వేస్ట్ చేయడం మానే తన్ను. ఈ ఒక్క పనైనా సరిగ్గా చెయ్యి ప్లీజ్. ఎందుకంటే నేను అనుకోవడం
అనుకోవడం కాదు, ఐఎమ్ షూర్ అబౌట్ దిస్ థింగ్. ఆ ప్రజ్ఞ ఇంటికి రావడానికి ముందు ఫోన్ చేస్తుంది. అసలు ఎవరికి తెలుసు ఈ టైంలో తను ఫోన్ లో మాట్లాడుతుందేమో. సో ప్లీజ్. ఓకే నేను వెళ్తాను. ఇక మీరిద్దరు గొడవ పడడం ఆపండి. ప్రజ్ఞ ఇక్కడి నుంచి వెళ్ళి చాలా టైం అయింది. ఆమె ఇప్పటిదాకా ఇంటికి చేరుకోలేదంట. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నా మీద కోపంగా ఉందా? నవ్వు వస్తుంది. ఆపుకుంటున్నాను. అంత కోపమా? అంత కోపమే. అసలు ఒప్పుకోరా? అస్సలు ఒప్పుకోను. ఒకవేళ నేను అన్నాను అనుకోండి, నేను సరదాగా అన్నాను అని, అప్పుడు కూడా ఒప్పుకోను. ఒకవేళ నేను అన్నాను అనుకోండి, మీరు ప్రపంచంలో అందరికంటే సాహసవంతుడని, అప్పుడు కూడా ఒప్పుకోను. ఒకవేళ నేను అన్నాను అనుకోండి, మీరు ఒక హీరోలాగా మీ ప్రాణాలతో చెలగాటం ఆడి మీ ఫ్రెండ్ కాపాడడానికి వచ్చారంటే, అప్పుడు కూడా? ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్. సరే గర్ల్ ఫ్రెండ్. ఒకవేళ నేను అన్నాను అనుకోండి, మీ గర్ల్ ఫ్రెండ్ మీకోసం మీకులాగానే చాలా టెన్షన్ పడుతోంది అని, అప్పుడు కూడా నో. ఒకవేళ నేను ఇలా అంటే, మీరు నన్ను కాపాడడం కోసం ఇక్కడికి వస్తున్నారని ఎప్పుడైతే నాకు తెలిసిందో, అప్పుడు మీకేమైనా ప్రమాదం జరుగుతుందేమోననే భయంతో మీరిక్కడికి రావడానికి ముందే నేను ఇక్కడి నుంచి తప్పించుకున్నాను. ఎందుకంటే నాకు మీ గురించి దిగులు. నువ్వు చెప్పేది నిజమేనా? అవును. చాలు. నా దగ్గర ఎన్ని పద్ధతులున్నాయో అవన్నీ మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేశాను. ఇప్పుడు మీ అలక ఎలా తీరుతుందో చెప్పండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటా ఐడియా? నేనేది చెప్తే అది చేస్తావా నువ్వు? చేస్తాను. నిజంగా? నిజంగా. మరైతే నీ చెవులు పట్టుకుని సారీ చెప్పు. కానీ నేను మీకు సారీ చెప్పానుగా. చెవులు పట్టుకోలేదుగా. అరే, మీకు నేను సారీ చెప్పడం కావాలా లేక చెవులు పట్టుకోవడం కావాలా? నువ్వు మళ్ళీ వాదిస్తున్నావు. సరే వాదించండి. నేను ప్రజ్ఞ అరోరాని నా చెవులు పట్టుకుని మీకు సారీ చెప్తున్నాను. ఒకవేళ మీకు నా మాటలు ఏవైనా గానీ బాధ కలిగించుంటే ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ. ఇంకా నేను మీకు ప్రామిస్ కూడా చేస్తున్నాను, ఇక ముందు మిమ్మల్ని తిట్టను. తిట్టాలనుకుంటే తిట్ల దండకం పుస్తకం ఇస్తాను. హ్యాపీ? టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు రా. ఇప్పుడు వచ్చింది హ్యాపీ. ఐఎమ్ రియల్లీ సారీ. సరే, ఇక నేను త్వరగా కట్లు విప్పుతాను. నువ్వేంటి కట్లు విప్పుతానంటావు? ఇట్రా. నీకు తెలుసుగా మన ఇద్దరం ఇప్పుడు రోల్ మార్చుకున్నాం కదా. నాకైతే పిచ్చి హ్యాపీగా ఉంది. నేను అనుకున్నానుగా నేను హీరోలా వచ్చి నిన్ను కాపాడదామని, కానీ నువ్వే హీరోయిన్ లాగా వచ్చి నన్ను కాపాడేశావు. కానీ జస్ట్ ఒక క్యాప్ అండ్ మాస్క్ తక్కువైంది అంతే. లేకపోతే నువ్వు అచ్చం సూపర్ హీరోయిన్ లాగా ఉంటావు. సూపర్. నేనేవి సూపర్ హీరోయిన్ అవ్వక్కర్లేదు. నేను మీ హీరోయిన్ అయితే చాలు. మీ ఫుకి. ముందు నేను కట్లు విప్పుతాను, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. నేను చూసొస్తాను. ఆ రౌడీలు బయట నుంచి తలుపు గొళ్ళెం పెట్టినట్టున్నారు. నేనేమనుకున్నానంటే మీ కట్లు విప్పగానే మనం ఇద్దరు ఇక్కడి నుంచి పారిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ప్రవీణ్, నేను ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ ఫోన్ కలవడం లేదు. కనీసం నువ్వైనా ఫోన్ చేయొచ్చుగా. ఆంటీ, అది నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఏంటి విషయం? మీరందరూ ఇంత టెన్షన్గా ఉన్నారు ఎందుకు? ప్రజ్ఞ ఫోన్ చేసింది బాబు. తను అక్కడ రౌడీల చేతిలోంచి తప్పించుకుందట. ఏంటి? వదిన అక్కడి నుంచి తప్పించుకుందా? మరి ఎంత ఇంపార్టెంట్ న్యూస్ మీరు ఇప్పుడే చెప్పేది నాకు. ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ప్రజ్ఞ అయితే పారిపోయింది, కానీ ప్రజ్ఞకి దారిలో ఉండగా తెలిసిందంట అభి తన్ని కాపాడడం కోసం రౌడీల దగ్గరికి వెళ్ళాడని. ఇప్పుడు అభి కూడా రౌడీల దగ్గరే ఉన్నాడు. నేను ప్రజ్ఞకి చెప్పాను ఇంటికొచ్చేయమ్మా అని, కానీ అభి కోసం మళ్ళీ తన ఇక్కడికి వెళ్ళింది. ఇక అది ఒంటరిగా
ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇప్పుడే కొద్దిసేపటి ముందే జరిగింది. అప్పటి నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాం, కానీ నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను, అందుకే నా ఫోన్ సైలెంట్లో ఉంది. కానీ నేను నా ఫోన్ని సైలెంట్లో పెట్టకుండా ఉండాల్సింది. ఒకవేళ ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నేను అప్పుడే పోలీసుల్ని... అయ్యిందేదో అయిపోయింది. ఇక ముందు ఏం చేయాలో ఆలోచించు. పోలీసులకు అప్పుడు చెప్పకపోతే ఇప్పుడు చెప్పొచ్చుగా. ఆ ప్రవీణ్ ఒక పంచే బాబు, నువ్వు పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పు ప్రజ్ఞ ఇంకా అభి ప్రమాదంలో ఉన్నారని. ఆ రౌడీల దగ్గర ఏదో ఒక విధంగా వాళ్ళని వెంటనే అక్కడికి వెళ్ళమని వాళ్ళని విడిపించమని చెప్పు. తొందరగా ఫోన్ చేయ. ఇప్పుడే చేస్తాను. వద్దొద్దు, పోలీసులు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. ఒకవేళ పోలీసులు అక్కడికి వెళ్లారంటే అప్పుడు వాళ్ళకి చాలా ప్రమాదం. ఎవరికి తెలుసు, ఆ కిడ్నాపర్స్ వాళ్ళని అడ్డం పెట్టుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. కాబట్టి ఇలా చేస్తే మన ప్రజ్ఞ ఇంకా అభి ఇద్దరు డేంజర్ లో పడే ఛాన్స్ ఉంది. భగవంతుడి దయ వల్ల వాళ్ళిద్దరూ ఎలాగోలా తప్పించుకోవాలి. అలా జరిగితే బాగుండు. సరే సరే, ఒక్క నిమిషం మీరంతా సైలెంట్గా ఉండండి. నా ఉద్దేశం ఏంటంటే మనం స్వయంగా వెళ్తే బెటర్. మనం అక్కడ సిచ్యువేషన్ చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కరెక్ట్. ప్రవీణ్, ఇది కరెక్టే. సిచ్యువేషన్ మన కంట్రోల్లోనే ఉండొచ్చు. మనమే వాళ్ళని కాపాడతామేమో. ఇంకా పోలీసుల్ని పిలవాల్సిన అవసరం ఏంటి? అవును, అందుకోసం మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. వీళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నేను వీళ్ళని వెళ్లకుండా ఆపాలి. పదండి, తొందరగా వెళ్దాం. పదండి. పదండి. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అందుకోసమే నేను తిడుతున్నాను. నువ్వు వెనకెందుకు వచ్చావు? హాయిగా ఇంటికి వెళ్ళిపోవాల్సింది. నేను ఎంత సంతోషించానో తెలుసా? నేను కాపాడలేకపోయినా నిన్ను నువ్వు కాపాడుకున్నావని. ఇప్పుడు చూడు ఏమైందో. అసలు నువ్వు ఎందుకు తిరిగొచ్చావు? నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. దీన్ని కాపాడడం అంటారా లేకపోతే ఇరుక్కోవడం అంటారా? ఇప్పుడు మీరు నన్ను వెక్కిరించొద్దు. ఎందుకు వెక్కిరించొద్దు? వెక్కిరించుకునే పనిగా చేసింది నువ్వు. ఒకవేళ కాపాడాలనుకుంటే పోలీసుల్ని పంపించాల్సిందే. నువ్వెందుకు వచ్చావు? ఒకవేళ పోలీసులు వచ్చేలోపు మీకు ఏమైనా హాని జరిగితే అప్పుడు నేనేం చేయాలి? మీరు నన్ను మీ నుంచి దూరంగా వెళ్ళమంటే నేను సైలెంట్ గా వెళ్ళిపోయాను కదా. కానీ మిమ్మల్ని ప్రమాదంలో ఒంటరిగా వదిలేసి మీకు దూరంగా వెళ్ళలేను. నేనైతే మొత్తం ముగిసిపోయిందని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నాకు తెలిసిందో మీరు నన్ను విడిపించడానికి వస్తున్నారని, మళ్ళీ జీవితం మీద ఆశలు పుట్టాయి. ఇక ఏ జీవితం అయితే మీదనుకున్నానో అది మీకే పనికి రాకపోతే ఇక ప్రయోజనం ఏముంటుంది? మనసు పలికే భాష ప్రేమ, మౌనమడిగే బదులు ప్రేమ, మరణమైన తోడు ప్రేమ. నేను మీకు చెప్పాను కదా, మీరు ఎప్పుడైనా సమస్యలో ఉన్నారంటే నాకు మైండ్ పనిచేయదు. నేను నా మనసు చెప్పేదే వింటాను. నా మనసు ఏం చెప్పిందంటే నేను మీ దగ్గరికి వెళ్ళాలి అని. ఇప్పుడు ఏదైతే అది అయింది. ఇప్పుడు నాకు ఈ విషయంలో సంతోషంగా ఉంది. మీరు నా ఎదురుగా ఉన్నారు. మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. మరిప్పుడు మీ ప్రాణం నా జీవితం అయినప్పుడు నేను మిమ్మల్ని కాపాడడానికి రావాల్సిందేగా. నేను మీ అందరి మాటలు విన్నాను. మీరందరూ నన్ను తెలివైందని అంటారు కదా, కానీ మీ అందరి బ్రెయిన్లు నాకంటే చాలా షార్ప్ గా పనిచేస్తున్నాయే. ఇక్కడ మీ అందరికీ మొత్తం అంతా తెలుసు, కానీ నాకు ఎవరు ఏమీ చెప్పలేదు. నా పెళ్లి ఆగిపోయింది. మా మామ అప్సెట్ అయింది. మా డాడ్ టెన్షన్ పడుతున్నారు. అభి గురించి ఏం తెలియదు. తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే తెలీదు. నేను ఇక్కడ ఎవరిని ఏం అడగాలో అదే తెలీదు. మీ అందరికీ అన్నీ తెలుసు, కానీ నాకు ఎవరు ఏమీ చెప్పడం లేదు. ఇన్ఫాక్ట్ నా దగ్గర దాచిపెడుతున్నారు. నేను మీ అందరికీ శత్రువుని కాదు, మీరందరూ నాకు శత్రువులు. తను నువ్వు భారీ భారీ డైలాగులు కొడుతున్నావు. వీటి వల్ల ఏం లాభం లేదు. నువ్వు ఏదైతే కన్సర్న్ చూపిస్తున్నావో అదంతా డ్రామా. నీకు అసలు దిగులు లేదు అభి విషయంలో ఇలా జరిగిందని. ఎందుకే నువ్వేం కోరుకుంటున్నావు? మేము న్యూస్ మొత్తం నీకు వచ్చి చెప్పాలా? అప్పుడు నువ్వు వేరే ప్లాన్ వేసుకుంటావా? ప్లానా? అసలు నీ ఉద్దేశం ఏంటి ప్రవీణ్? ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇందులో నా హ్యాండ్ ఉందనా? నువ్వు నా మీద డౌట్ పడుతున్నావా? డౌట్ కాదు, నేను నీ మీద ఆరోపణ చేస్తున్నాను. బ్యాడ్ లక్ నాకు ఏ ప్రూఫ్ దొరకలేదు. లేదంటే ఈ పాటికి నేను ప్రూవ్ చేసి ఉండేవాడిని ఈ కిడ్నాపింగ్ లో నీ హ్యాండ్ ఉందని.